ఒక మూవీలో ఏమవుతుందంటే ఒకతను ఇసుక తీసుకొని ఒక చెక్ పోస్ట్ దాటుకొని వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ చెక్ పోస్ట్ దగ్గర ఒక పోలీస్ ఉంటాడు. ఆ పోలీస్ ఏమంటాడంటే, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, స్టేట్ దాటుకొని వెళ్తున్నావు అంటే, నేను ఇసుక పోయి చల్లడానికి వెళ్తున్నా అంటాడు. ఇసుక చల్లడం ఏంటి, అదేంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అంటాడు. అంటాడు, అది హాబీ, నాకు హాబీ అది అంటాడు. అంటే అదేం హాబీ, ఇందులో ఏదో ఉంది, ఏదో తేడా కొడుతుంది అని చెప్పి ఆ ఇసుక అంతా తీసి ఆ బస్తాల నుంచి ఏం లేదు అని కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ ఆ బస్తాలో ఆ ఇసుకేసి పంపిస్తారు అనమాట. అట్లా చాలా రోజులు జరుగుతా అంటే ఆ పోలీస్కి ట్రాన్స్ఫర్ అయితే అతను అంటాడు, ఇది ఏదో తేడా కొడుతుంది కదా, నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నా, ఇంకెవరికి చెప్పను, కాబట్టి అందులో ఏముందో చెప్పు సీక్రెట్ అంటాడు. అంటే అతను అంటాడు, నేను ప్రతిసారి ఇసుక తీసుకుపోతున్నా అంటే నువ్వు ఇసుక మీదనే ఫోకస్ పెట్టావు, కానీ నేను బైక్ దొంగతనం చేస్తున్నా, నేను చేసేదంతా బైక్ దొంగతనాలు. మీరు బైక్ ఒకసారేమో లోనలో పోయినా, ఒకసారేమో మోపెడ్లో పోయినా, అదే మామూలు స్కూటీలో పోయినా, కానీ నువ్వు వాటి మీద ఫోకస్ పెట్టలేదు. నేను చేసింది బైక్ దొంగతనాలు చేసి పక్క స్టేట్లో అమ్ముతున్నా అని ఆయనంతటైనా చెప్తే కానీ ఆ పోలీస్ కనుక్కోలేదన్నమాట. ఈ సీను ఏ సినిమాలతో చెప్పండి. ఇందులో ఇసుక తీసుకుపోయే అతనేమో అలీ గారు, పోలీస్ ఏమో జీవా గారు, మూవీలో హీరో ఏమో రవితేజ. ఇది హింట్. ఈ క్లూస్ పట్టుకొని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది చాలా ఫన్నీగా ఉంటుంది, వీలైతే చూడండి కూడా ఆ సీన్. ఓకే, బాయ్. లంచ్ అయ్యిందా?